ఎప్పుడైనా ఆలోచించారా? వినాయకుడికి ఏనుగు తల ఎలా వచ్చింది అని? ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు తనకు రక్షణగా ఉండేలా ఒక బాలుడి రూపాన్ని పసుపు ముద్దతో తయారు చేసి ప్రాణం పోసింది. ఆ బాలుడితో నేను స్నానం చేసి వచ్చే వరకు ఎవరినీ లోపలికి రానివ్వద్దు అని చెప్పి స్నానానికి వెళ్తుంది పార్వతీదేవి. కొంతసేపటికి శివుడు కైలాసానికి వచ్చి గృహంలోకి ప్రవేశించబోయాడు. కానీ ఆ బాలుడి శివుడిని అడ్డుకున్నాడు. అమ్మ ఆజ్ఞ లేకుండా ఎవరూ లోపలికి వెళ్ళకూడదు అని చెప్పాడు. శివుడికి ఆ బాలుడు ఎవరో తెలియదు. తన ఇంట్లోకి తననే అడ్డుకోవడం చూసి శివుడు కోపగించాడు. వారిద్దరి మధ్య పెద్ద వాదన జరిగింది. చివరికి శివుడు ఆ బాలుడి యొక్క తలను ఖండించాడు ఆ వాదనలో. అంతలో పార్వతీదేవి బయటకు వచ్చి తన కుమారుడి తల లేకుండా చూసి విలపించింది. పార్వతీదేవి దుఃఖాన్ని చూసి శివుడు పశ్చాత్తాపడ్డాడు. ఆ బాలుడిని మళ్లీ జీవింప చేయాలని నిర్ణయించాడు. శివుడు తన అనుచరులకు ఉత్తర దిశలో తల తూర్పు వైపు ఉండే మొదటి ప్రాణి తల తీసుకురమ్మని చెప్తాడు. అనుచరులు అడవికి వెళ్లి ఒక ఏనుగును చూస్తారు. ఆ ఏనుగు తలని తీసుకువచ్చి శివుడు ఆ తలను బాలుడి శరీరానికి జోడించి ప్రాణం పోశాడు. ఆ బాలుడు మళ్లీ జీవించి ఏనుగు తలతో వినాయకుడిగా అవతరించాడు. శివుడు వినాయకుడికి ఇలా వరం ఇచ్చాడు. నీవే గణాల అధిపతివి. నిన్ను ముందుగా పూజించకుండా ఏ కార్యము ప్రారంభం కాదు అని. అందుకే వినాయకుడు ప్రథమ పూజ్యుడయ్యాడు.